ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో బ్యాంక్ కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంఐఎం స్ట్రీట్ ఫైట్ జరిగింది. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం శ్రేణులు దాడికి పాల్పడ్డారు. సీసీ రోడ్డు పరిశీలనకు వచ్చిన ఫిరోజ్ ఖాన్ ను అడ్డుకున్నారు ఎమ్మెల్యే మజీద్ అనుచరులు. ఫిరోజ్ ఖాన్ పై మజీద్ హుస్సేన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో బ్యాంక్ కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంఐఎం స్ట్రీట్ ఫైట్ జరిగింది. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం శ్రేణులు దాడికి పాల్పడ్డారు. సీసీ రోడ్డు పరిశీలనకు వచ్చిన ఫిరోజ్ ఖాన్ ను అడ్డుకున్నారు ఎమ్మెల్యే మజీద్ అనుచరులు. ఫిరోజ్ ఖాన్ పై మజీద్ హుస్సేన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో బ్యాంక్ కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంఐఎం స్ట్రీట్ ఫైట్ జరిగింది. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం శ్రేణులు దాడికి పాల్పడ్డారు. సీసీ రోడ్ పరిశీలనకు వచ్చిన ఫిరోజ్ ఖాన్ పై దాడికి పాల్పడ్డారు. ఫిరోజ్ ఖాన్ ను అడ్డుకున్నారు ఎమ్మెల్యే మజీద్ అనుచరులు. ఫిరోజ్ ఖాన్ పై మజీద్ హుస్సేన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అనుష, ఆసిఫ్ నగర్ పిఎస్ పార్కులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్యాంక్ కాలనీలో సీసీ రోడ్డు పనులు పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వెళ్లారు. ఈ నేపథ్యంలో ఫిరోజ్ ఖాన్ తో పాటు అతని అనుచరులు కూడా వెళ్లారు. ఇక దీంట్లో మరి నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ అనుచరులు అయితే మరి ఫిరోజ్ ఖాన్ అనుచరులతో వాగ్వాదానికి దిగారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక అక్కడ చిన్న ఘర్షణ ఏర్పడింది. ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మొత్తానికి ఆ పరిస్థితిని అదుపు చేసేందుకు కూడా పోలీసులు ప్రయత్నించారు. ఇక పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కూడా భారీగా మోహరించి ఇక ఇరు వర్గాలకు కూడా మరి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి మరి ఇక ఆసిఫ్ నగర్ పిఎస్ పార్టీలో మరి ఎమ్మెల్యేగా ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ నేతగా ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. ఇక ఎమ్మెల్యేగా మాత్రం మజీద్ హుస్సేన్ ఉన్నారు. సో అక్కడ జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వెళ్లడంతో మరి ఇక ఎంఐఎం ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ ను కూడా అనుచరులు అక్కడ చేరుకున్నారు. మొత్తానికి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. సో మొత్తానికి ఇద్దరు కూడా ఇక సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడం కావచ్చు, తర్వాత మరి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారీగా పోలీసులు మోహరించారు. ఇక అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి మరి ఇటు ఎంఐఎం అటు కాంగ్రెస్ మరి ఈ ఎమ్మెల్యే అలాగే కాంగ్రెస్ నేత మధ్య జరిగిన ఈ అనుచరుల మధ్య జరిగిన ఏదైతే దాడులు ఉన్నాయో కాసేపు మరి ఇక ఆసిఫ్ నగర్ లో ఉద్రిక్తత దారి తీసాయని చెప్పవచ్చు. అనుష. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.